అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని మనకు అందిస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని మనము మన పోతన భాగవతంలో 4వ స్కందంలో పురంజనుడి కథ చూస్తూ వస్తూ ఉన్నాము. పురంజనుడని ఒకడున్నాడు. వాడొకానొక సమయంలో కోరికలు తీర్చుకోవడానికి ఏ పురమైతే తగిన విధంగా ఉంటుందా అని చూసి అందుకు అనువైన ఒక 9 రంధ్రాలతో ఉన్న పురాన్ని చూసుకున్నాడు. అదే సమయంలో ఒక ప్రమద అటువైపు వస్తూ కనిపించింది. ఆ ప్రమదతో పాటు ఒక 11 మంది సఖులున్నారు. 11 మంది స్నేహితురాళ్ళున్నారు. ముందు నడుస్తూ ఉన్న ఒక 5 తలల పామున్నది. ప్రమదను చూసి మనవాడు ఆమెను పలకరించాడు. వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకున్నారు. గృహప్రవేశం చేశారు. ఇంకా తర్వాత పురంజనుడు ఆ ప్రమద లేక నేను లేనన్నంత విధంగా తన్మయత్వంతో ఉన్నాడు. ఒకానొక సమయంలో ఏవో కర్మలు చేసుకోవడానికి మృగతృష్ణుల వెంట మృగ వేటలో వెళ్ళాడు. ఇంటికొచ్చాడు. అలసిపోయి ఉన్నాడు. ఆకలితో ఉన్నాడు. స్నానం చేసి భోజనం చేసి ఇంకా ప్రమద కోసం వెతుకుతూ ఉన్నాడు. అంతఃపురంలోకి వెళ్ళాడు. అక్కడంతా వెతుకుతూ ఉంటే కింద పడి పొర్లుతూ కనిపించింది అని చూసుకున్నాము. అంతఃపురము అంటే ఇక్కడ అంతఃకరణము. లోపలికి వెళ్ళాడు. బయట ప్రపంచం జగత్తు నుంచి లోపల అంతఃకరణంలోకి వెళ్ళాడు. అక్కడ తనను ప్రాజ్ఞుణ్ణి చేసేది ఎక్కడున్నదా అని వెతుకుతున్నాడు. అంటే తనకు సుషుప్తినిచ్చే ఆ నిద్ర ఎక్కడున్నదా అని వెతుకుతూ ఉన్నాడు అని డికోడ్ చేసి చూసాం మనము. కింద పడి పొర్లుతున్నది అంటే కలల్లో ఉన్నది. కల కలిగింది ఇంతకీ ఆయనకు. నిద్రలో కలతో కూడి ఉన్న స్వప్నం ఒకటి వచ్చింది. ఆయనకు స్వప్నాలు సరే గాని సుషుప్తి కూడా కావాలి. ఈ రకంగా నడుస్తూ ఉన్నది. ఒకవైపు కథగా చెప్తూ ఒకవైపు మనలో జరుగుతూ ఉన్న ఆధ్యాత్మికమైన విషయాలుగా గుర్తిస్తూ వెళ్తూ ఉన్నాము. ఇంకీలోగా మళ్ళీ కొంత కథగా చూద్దాం. అవసరమైన చోట తత్వంగా విచారణ చేద్దాము. మన పురంజనుడు ఆ ప్రమదతో ఏమంటూ ఉన్నాడు అంటే ఆమెను ఎత్తి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఆమె కాళ్ళు పట్టుకున్నాడు. ఆమెతోటి ఎట్టో బుజ్జగింపు మాటలన్నీ మాట్లాడుతూ బ్రతిమిలాడుతూ ఉన్నాడు. ఆ సమయంలో రమణిరో మృత్యులందును అపరాధము కలిగిన నాయకులు స్వపక్షమున్ తలపోసి ఉగ్రతర శాసనమున్ తెగిచ్చేయరు. అట్లుగాక మనములోని కిన్కన్ తమకంబున ఆజ్ఞ యొనర్చిరేని నిక్కముగా అనుగ్రహించుటయే కాక తలంపగా ఆజ్ఞ చేయుటే అని ఏంటో చెప్తున్నాడు. ఓ రమణి అమ్మాయి అని ఆయన భార్యను పిలిచి, మృత్యులు ఒకవేళ అపరాధం చేశారే అనుకో, వాళ్ళలో అటువంటి అపరాధం ఏదైనా కలిగితే నాయకులు వాళ్ళ ప్రభువులు స్వపక్షమని తలపోసి మనవాడే కదా పోనీలే అనుకొని ఉగ్రతరమైన శాసనము, కఠినమైన శిక్షలు తెగించి చేయకుండా ఉంటారు. మనవాళ్లే కదా పోనీ అని ఎవరైనా పరివారము అపరాధం చేస్తే ప్రభువులు కఠినమైన శిక్షలు విధించకుండా ఉంటారు. అట్లుగాక మనసులో ఒకవేళ ప్రభువుకి కింక కలిగి కోపం వచ్చి అలిగి తమకంతో తట్టుకోలేని కోపంతో ఆజ్ఞన్ ఒనర్చిరేని అంటే శిక్షను విధించినా కూడా అది నిక్కముగా నిజంగా కూడా అనుగ్రహించడమే. ఆ భృత్యులను పనివాళ్లను అనుగ్రహించడమే గాక తలచి చూస్తే వాళ్లను శాసించడం కాదు కదా అని ఏంటో చెప్తున్నాడు. బేసిక్లీ నేను తప్పు చేస్తే నన్ను క్షమించు అంటున్నాడు. ఎందుకు ఏం తప్పు చేశాడు అంటే పొద్దస్తమానము బయట కర్మలు చేయడానికి పడిపోయాడు కదా అందుకని. కమలానన బాంధవ కృత్యము తలపక రోషచిత్తుడగు కుటిలాత్మున్ సమదామర్షుడు నీతి క్రమరహితుడునైన బాలుగా ఎన్న తగున్. ఓ కమలానన కమలము వంటి ముఖం కలిగిన దానా, బాంధవ కృత్యము నీ బంధువులు నీ వాళ్ళు ఏదైనా పని చేస్తే దాన్ని నువ్వు తలపకుండా పట్టించుకోకుండా ఉండాలి. మరి తెలుసో తెలియకో నీ వాళ్ళు ఎవరైనా అపరాధం ఏదైనా చేస్తే పోనీ అనుకోవాలి. వాడు రోషచిత్తుడై, వాడంటే నేనే ఇక్కడ, నా వంటి వాడు నేను ఏదో మనసులో రోషాలన్నీ పెట్టుకుని ఇతను సాధించేస్తాననుకుంటూ వెళ్ళిపోయాను కదా పొద్దున్నే లేచి.
స్నానం చేసి తలదూకొనే టిఫిన్ బాక్స్ తీసుకొని కారెక్కి పడిపోయాను గదా! ఎంతో సాధిస్తానంటూ రోషంతో బయలుదేరాను. కుటిలాత్మకుడిని నేను. మనసంతా ప్రపంచం వైపుకు తిరిగి ఉన్నది. సమదామర్షుణ్ణి. నేను అమర్షతో తట్టుకోలేకుండా ఎక్కడెక్కడో తిరుగుతూ ఏమేమో చేశాను. నీతి, క్రమము 2 వదిలిపెట్టి ఇంటి పట్టునుండకుండా బయట బయట తిరిగాను. ఆ రకంగా చేస్తే గూడా అటువంటి నన్ను బాలుడిగా ఎన్నతగున్. చిన్నవాళ్లే పోనీలే అనుకోరాదా నువ్వు? ఇంత అలిగితే కోపం తెచ్చుకుంటే ఎట్లా? అని వెండియును ఇట్లనియే అని ఇంకా ఏమంటూ ఉన్నాడు అంటే, సుదతి హృదయేశ్వరివి అయిన నీవు, ఓ సుదతి అంటే సు అంటే సుష్టుగా చక్కగా అందంగా ఉన్న దంతములు పల్వరస కలిగిన దానా. ఇంకా అప్పటికి నవ్వుతూ ఉన్నదో ఏమో ఆమె. పల్వరస కనిపించింది అంటే నవ్వుతూ ఉందో ఏమో. నా హృదయేశ్వరివి నీవు అని ఆమెతో ఏమంటున్నాడంటే, సరసోదార సుధారసోపమ వచ చాతుర్య సౌభాగ్యమై హరిణీలోపమ కోమలాలకయుతంబై విభ్రమ భ్రూలతా పరిజుష్ట స్మిత సత్ విలోకనమునై భాసిల్లు యుష్మత్ ముఖాంబురహంబున్ భవదీయ దాసునకు ఓ పూబోడి కృపంజూపవే. సరసమైన ఉదారమైన సుధారసన్ లాగా ఉన్న అమృతపానం లాగా ఉన్న వాక్కులతో ఆ వాక్కుల చాతుర్యము నైపుణ్యంతో సౌభాగ్యవంతమై ఉన్నది నీ ముఖము. నీ నోట్లో నుంచి అమృతధారల్లాగా సరసమైన మాటలు కురుస్తూ ఉండాలి. హరినీలోపమ కోమల అలకయుతంబై హరినీలమణులలాగా ఉన్న కోమలమైన అలకలు ముంగురులతో కూడి ఉన్న నీ ముఖము. విభ్రమ భ్రూలతా పరిజుష్ట స్మిత సత్ విలోకమునై విభ్రమత్ కదులుతూ ఉన్న భ్రూలత కనుబొమలతో పరిజుష్టము చుట్టబడి ఉన్న నవ్వులతో ఉన్న విలోకనము చక్కటి అందమైన చూపులతో ఉన్నది నీ ముఖము. ఆ రకంగా భాసిల్లుతూ ఉన్న యుష్మత్ ముఖము నీ యొక్క ముఖము అన్న అంబురుహము పద్మాన్ని భవదీయుడికి నీవాడినైన నాకు ఓ పూపోడి ఓ పువ్వు లాంటిదానా కృపతో దయతో చూపవా నాకు చూపించవా. చక్కటి అందమైన చిరునవ్వులతో చక్కటి అందమైన కనుబొమలతో కూడిన చూపులతో చక్కటి పల్వరసతో చక్కటి సరసమైన ఉల్లాసకరమైన వాక్కులతో ఉన్న నీ ముఖమెత్తి దాన్ని నాకు చూపించవా. విను ఓ వీరపత్ని, నీ ఎడన్ అనయంబును బ్రాహ్మణులను హరిభక్తులు తక్కను ఇతరులు ఎగ్గు చేసినన్ వనితా శిక్షింతును ఎంత వారలన్ అయినన్. ఓ వీరపత్ని, నీకు నా మీద కాకుండా, ఎందుకంటే ఈయనను చూసి నవ్వుతున్నట్టున్నది, మరి ఎందుకు నీ కలక? నా మీద కాకపోతే కోపం నీకెవరి మీద వచ్చింది? నీకెవరు కోపం తెప్పించారో చెప్పు. వాళ్ళు ఒకవేళ బ్రాహ్మలో హరిభక్తులో కాకపోతే మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే నీ పట్ల ఎగ్గు చేస్తే, నీ పట్ల అపరాధం చేశారంటే మాత్రం ఓ వనిత, వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే నేను శిక్షిస్తాను, అనుమానం లేదు. ఎవరు నిన్ను బాధ పెట్టారో కోపం తెప్పించారో చెప్పు అని అంటూ ఉన్నాడు. ఈ ముల్లోకములందును నా మనమున రోషముదవినన్ భయరహితుండై మదిలోన్ పరితోషముతో మెలగేడివాని గానన్ తోయజనేత్ర. తోయజము తోయమంటే నీళ్లు, అందులో జ అంటే జన్మించింది పద్మం. పద్మముల వంటి కన్నులు కలిగిన దానా, ఈ మూడు లోకాల్లో ఎప్పుడైనా సరే నా మనసులో రోషం కలిగిందంటే, నాకు కోపం వచ్చిందంటే దానికి భయం లేకుండా ఉన్నవాడు ఒక్కడి కూడా నాకింతవరకు కనపడలేదు. నా కోపం వస్తే భయపడకుండా ఉన్నవాడు ఎవ్వడూ లేడు. నాకు కోపం వచ్చిందంటే ఎంతటి వాడైనా భయపడతాడు. అంతటి గొప్పవాడిని నేను తెలుసా. నాకు కోపం వస్తే ఎవ్వడిని బ్రతకనివ్వను. నిన్నెవరు బాధ పెట్టారో చెప్పు, వాడి మీద నాకు కోపం వచ్చిందంటే మాత్రం నేను ఊరుకోను. కానీ మాత్రం బ్రాహ్మలు హరిభక్తులైతే నేనేం చేయను, వాళ్ళ జోలికి పోను. కానీ వేరే వాళ్ళు ఎవరైతే మాత్రం ఊరుకోను అని ఏంటో చెప్తున్నాడు. ఇంతీవరేక్షణ నేను ఎందును భవదీయ తిలక విరహితము మలినయుతము హర్షశూన్యము అపాస్తరాగము అత్యమర్షయుతము అయిన ముఖము గళిత అశ్రుబిందు సంకలిత సంచిత శోభమాన పీన స్థన మండలము రమణీయ తాంబూలరాగ విహీనమై
ఉన్నట్టి సుపక్వ బింబాధరంబు కాకన్ ఇట్లుంటకిప్పుడు ఏమి కథము నాకును అర్ధి ఎరింగింపవే మృగయా అతిశక్తిన్ అబలా నీకు ఎరింగింపక అరిగినట్టి తప్పు సైరించి కావంగ తగుదు నేను. ఇందీవరము అంటే నల్ల కలువ పువ్వు వంటి కన్నులున్నదానా, నేను ఎప్పుడూ కూడా నీ ముఖం ఇట్లా ఉండడం చూడనే లేదు. తిలకం లేకుండా దుమ్ముగొట్టుకుని మలినయుతమై హర్షము సంతోషం లేకుండా అపాస్త రాగము అంగరాగాలు మాయిశ్చరైజర్స్ గంధాలు అట్లాంటివి కస్తూరి జవ్వాది రాసుకోకుండా అత్యమర్షయుతము అమర్ష అంటే తట్టుకోలేకుండా అసహనంగా ఉండడము నీ ముఖంలో ఎప్పుడూ నేను చూడలేదు. పైగా కన్నీళ్లు కారుతూ ఉంటే ఆ కారుతూ ఉన్న కన్నీళ్లు నీ బలంగా ఉన్న వక్షస్థలం పైన పడుతూ ఉంటే ఈ రకంగా ఉన్న ముఖము ఆ కన్నీళ్లు ఇవన్నీ నేను ఎప్పుడూ చూడలేదు. రమణీయమైన తాంబూలంతో ఆ రాగము ఎరుపెక్కి ఉన్న నీ అందమైన నోరు తప్ప ఇప్పుడేమో ఆ తాంబూలం కూడా లేదు, ఎరుపెక్కి లేదు నీ బింబాదరము, నీ దొండపండు లాంటి పెదవులు తాంబూలంతో ఎరుపెక్కి కనిపిస్తూ ఉండేది ఎప్పుడు. ఇప్పుడు ఏంటో మరి తాంబూలం కూడా వేసుకోలేదు. ఈ రకంగా కాకుండా ఉండడం, ఇట్లా ఉండడం ఉంటా ఇప్పుడు ఏమి కథం, ఏమి కారణము, ఏ కారణానికి బొట్టు పెట్టుకోలేదు, ఏ కారణానికి నువ్వు నవ్వడం లేదు, ఏ కారణానికి తాంబూలం లేకుండా ఉన్నావు, ఏ కారణానికి నీ ముఖమంతా వాడిపోయి ఉన్నది, ఏమి కారణము, ఎందుకిట్లా ఉన్నావు, నేనెప్పుడు నిన్నిట్లా చూడలేదే. నాకును అర్ధి ఎరింగింపవే, నాకు ప్లీజ్ చెప్పవా ఏం జరిగింది, వాట్ హ్యాపెండ్ అని అడుగుతున్నాడు. మృగయ అతిశక్తి, మృగయ అంటే వేటాడడం కోసం అతి ఆసక్తితోటి నేను ఓ అబలా నీకు ఎరింగింపక నీకు చెప్పకుండానే అరిగినట్టి వెళ్ళిపోయాను కదా, అందుకని నేను చేసిన ఆ తప్పును సైరించి ఆ తప్పును కొంచెం నువ్వు క్షమించి నన్ను కావంగ తగుదువో, నన్ను కాపాడవలసింది అని అడుగుతూ ఉన్నాడు. వనితాజన పరవశుడై మనసిజ శర బాధ్యమాన మానసుడగు వానిని తగన్ కర్తవ్యార్థములను భజింపక తొలంగు లలనలు కలరే. వనితాజన పరవశుడై, వనితాజనులకు అంటే తన భార్య పట్ల పరవశంతో ఉన్నవాడెవడున్నాడో అటువంటి వాడికి మనసిజ శర బాధ ఎక్కువ ఉంటుంది, మన్మద బాధ ఎక్కువ ఉంటుంది. భార్య పట్ల భర్త పట్ల భార్యకో పారవస్యం ఉన్నది అంటే ఇంకా అప్పుడు వాళ్లకు ఒకళ్ళపైన ఒకళ్ళ కోసము ఆ కోరిక చేత మన్మద బాధ ఎక్కువ ఉంటుంది. ఆ విధమైన మనసుతో ఉన్నాను నేను. అటువంటి వాణ్ణి తగిన విధంగా కర్తవ్యార్థములను ఏమి చేస్తే వాడికి బాధ తగ్గుతుంది అని ఆ విధంగా భజింపక చేరుకోకుండా లలనలు, ఆయన భార్య గాని ఆ భర్త గాని తొలంగు లలనలు కలరే, పక్కకు తప్పించుకుని పోతారా, కోరికలున్నప్పుడు తీర్చవలసి ఉన్నది కదా అని ఆయన ధర్మంగానే అడిగాడు పాపం. అనుచున్ తదీయ విభ్రమ వసంగతుడై పలికినన్ విని, ఆ విధంగా ఎంతో భ్రమలో ఉన్నాడు మనవాడు, అదే వశుడై ఉన్నాడు, ఆ భ్రమకు లోనై ఉన్నాడు. ఆయన్ని చూసి ఆ విధంగా మాట్లాడుతున్న తన భర్తతో ప్రమద ఏమంటూ ఉన్నది, ఏం చేస్తూ ఉన్నది చూద్దాం. కంజాతపత్ర నేత్ర పురంజను దశ రోషముడిగి రమణీయ శ్రీ మంజుల మృదూక్తుల మనము రంజించుచు పలికెన్ సదనురాగమెలర్పన్. ఆ కంజాత పత్ర నేత్ర, కమ్ అంటే నీళ్లు, అందులో జాతం అంటే పుట్టింది పద్మం, పద్మపత్రాలు లాంటి నేత్రములతో ఉన్నది ఆమె. ఇంకా కళ్ళు పెద్ద పెద్దవి చేసి ఆయన్ని చూస్తూ పురంజను దశన్, పురంజనుడి వైపుకి, దశ అంటే వైపుకి, దిక్కు అని అర్థం, అటువైపుకి చూసింది. ఎట్లా చూస్తున్నది ఇప్పుడు, రోషం ఉడిగి, ఇప్పుడు రోషం ఏం లేదు, కోపం లేదు, శాంతంగానే ఆయన వైపుకి నవ్వుతూ చూస్తూ ఉన్నది. రమణీయ శ్రీమంజుల మృదూక్తులన్, రమ్యమైన మృదువైన మాటలతో మనము రంజించుచు ఆయన మనసుకు ఆనందాన్ని కలిగిస్తూ
సదనురాగమెలర్పన్ అనురాగంతో కూడిన మాటలతో ఆయనతో ఈ విధంగా పలుకుతూ ఉన్నది. ఆ తర్వాత అంతనామె ఏం చేసిందంటే, ఆ మహాదేవి నెయ్యంబున మంగళ స్నాతయై మృదుల వస్త్రములు గట్టి స్రక్చందనాది భూషణములు ధరించి కమనీయ మోహనాకార ఎగుచు పతికడ నిలిచినన్ అతడు సంతుష్టాంతరంగుడై అభ్యంతరమున నుండి అన్యోన్య సరస గాఢాలింగనంబులు గావించి గోప్య వాక్యముల చేత అతడు ప్రమదా పరిగ్రహ వ్యసనమునను కడకన్ అపకృష్ట ఘన వివేకంబు గలిగి పగలు రేయి అని ప్రొద్దులేర్పరపకరాక ఎనసి ఆయుర్వ్యయంబు తానో ఎరుగడు అయ్యెనో. ఆ మహాదేవి, ఆ మహామాయ ఆ విధంగా తగులుకునేసరికి ఆ మోహంలో పడ్డాడు మనవాడు. భ్రమలో ఉన్నాడు, పూర్తిగా పరవశుడై ఉన్నాడు, శ్వవశం తప్పి ఉన్నాడు, భ్రాంతితో ఉన్నాడు. ఇంకా ఆయన భార్య లేదా ఆమె భర్త నెయ్యమున మంగళ స్నాతయ్యై చక్కగా స్నానం చేసి మృదుల వస్త్రములు గట్టి చక్కగా మెత్తటి వస్త్రాలు ధరించి స్రక్ అంటే పూల దండలు, చందనం అంటే గంధాలన్నీ రాసుకుని భూషణములు ధరించి చక్కగా అలంకరించుకుని కమనీయమైన మోహనాకారంతో అందమైన, కమనీయము అంటే కామించదగింది అని అర్థం, కోరుకోవలసినది అని అర్థం. ఏదైతే కోరుకోబడేదో దాని పేరు కమనీయం అని అర్థం. కోరుకునే విధంగా, ఆయనకు కోరికలు కలిగించే విధంగా, మోహము కలిగించే ఆకారంతో ఆమె తయారై వచ్చి పతికడ నిలిచినన్ భర్త దగ్గర నిలబడ్డది. అతడు సంతుష్టాంతరంగుడై, ఆయన అంతరంగమంతా సంతుష్టము, చాలా సంతోషించింది. అభ్యంతరమున నుండి ఇంకా లోపల వాళ్ళిద్దరూ అన్యోన్య సరస గాఢాలింగనంబులన్, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. గాఢాలింగనాలు మొదలైన చేష్టలేవుంటాయో భార్యాభర్తల మధ్యలో అవన్నీ కావిస్తూ ఉన్నారు. గోప్య వాక్యములు, రహస్యంగా ఏవో గుసగుసలన్నీ చెప్పుకుంటూ ఉన్నారు. దాంతో వాటి చేత అతడు ప్రమదా పరిగ్రహ వ్యసనమునను, ఆ ప్రమదం పట్టుకుని అదే వ్యసనంలో ఉన్నాడు. భార్య పైన మోహము వ్యసనంలాగా, అడిక్షన్ లాగా ఉన్నది. కడకన్ అపకృష్ట ఘన వివేకంబు గలిగి, ఆయన ఘనమైన వివేకము, వివేక జ్ఞానం మొత్తము, విజ్ఞానమంతా కూడా అపకృష్టము, పక్కకు పూర్తిగా ఎవరో లాగేసినట్టు, ఈడు చేసినట్టు తొలగిపోయింది. ఏ విధమైన వివేక జ్ఞానం లేకుండా ఉన్నాడు. పగలు లేదు, రేయి లేదు, రాత్రి లేదు, పగలు లేదు, పొద్దున లేదు, ఏమీ లేదు. అసలు ఏర్పరపరాక పొద్దేదో రాత్రేదో తెలియకుండా ఉన్నది. ఆ విధంగా ఎనసి ఆయుర్వ్యయము, పగలైందా రాత్రైందా, పగలైందా రాత్రైందా, పగలైందా రాత్రైందా ఆయనకి తెలియని కూడా తెలియట్లేదు. ఈలోగా ఆయుక్షయం జరుగుతూ ఉంటే కూడా తాను ఎరుగడయ్యను, తెలుసుకోకుండా ఉన్నాడు. అట్లానే రోజులు గడిచిపోతూనే ఉన్నాయి. మరియునతడు ఉన్నద్ధ మధుడు, మహామనుడు, అర్హశయ్యాశయనుడు, మహిషీ భుజోపధానుడు అయి అజ్ఞానాభిభూతుడగుటం చేసి స్వరూపభూత పరమ పురుషార్థంబు ఎరుంగక నిజ మహిషియే పరమ పురుషార్థంబుగా తలచుచు రమించుచు కామ కస్మల చిత్తుడైన అతనికి నవయవ్వనంబైన కాలంబు క్షణార్థంబునన్ పోలెన్ గతంబయ్యే అంత. ఇంక వాడి పరిస్థితి ఎట్లా ఉన్నది? వాడంటే పురంజనుడు. ఎవడైనా సరే పురంలో ఉండి గృహస్థాశ్రమంలో ప్రవేశించి వాడొకవేళ స్త్రీ రూపంలో ఉంటే తన భర్త గురించి ఇట్లానే ప్రవర్తిస్తూ ఉన్నవాడు, లేదా వాడొకవేళ పుంరూపంలో ఉంటే తన భార్యతో ఇట్లానే పరవశుడై ప్రవర్తిస్తూ ఉన్నవాడు, ఎవడైనా సరే వాళ్ళందరూ పురంజనులే. బయటికి దేహాకారాలు చూడ్డానికి స్త్రీ రూపంగా గాని, పురుష రూపంగా గాని కనిపించొచ్చు గాని, స్త్రీ రూపంగా ఉంటే భర్త బిడ్డలపైన వ్యామోహంతో, పురుష రూపంలో ఉంటే భార్య బిడ్డలు మొదలైన వాటిపైన వ్యామోహంతో ఉన్న వాళ్ళందరూ పురంజనులే. వాళ్ళ కథ చెప్తూ ఉన్నారు ఇక్కడ. అటువంటి వాళ్ళలో ఒకడు, వాడు ఉన్నద్ధ మధుడు, మదంతో ఉంటాడు, వాడు ప్రమాదంతో ఉంటాడు. ఆత్మ అపకారం చేసుకునేవాడు, ఆత్మకు దూరమై ప్రమాదంతో ఉన్నవాడు.
మహామనుడు, గొప్ప అభిమానాలు. అర్హశయ్యాశయనుడు, ఎప్పుడు చూసినా చక్కగా ఉచితమైన సోఫాల్లో, కుర్చీల్లో, మంచాల్లో, వాటిలో వీటిలో మెత్తగా కూర్చోవడం, అనుభవాలన్నీ పొందుతూ ఉండడం, తింటూ ఉండడం, తిరుగుతూ ఉండడం ఇంకింతే. స్పర్శ సుఖాలు, రుచి గురించిన సుఖాలు, దృశ్య శ్రవణాలు, గంధాలు, పరిమళాలు ఇంక అవి ఇవి లేవు. మహిషి భుజ ఉపధానుడు, భార్య భుజాన్నే ఉపధానము అంటే దిండుగా, తలగడగా పెట్టుకుని ఆ విధంగా రాత్రిళ్ళంతా గడుపుతూ, పగలంతా భార్య కోసం, బిడ్డల కోసం, ధన సంపాదన కోసం, కర్మల కోసం తిరుగుతూ వాడు అజ్ఞాన అభిభూతుడై పూర్తిగా అజ్ఞానం ఎంతగా నిండి ఉన్నది అంటే వాళ్ళలో దట్టంగా, ఆ విధంగా అగుటం చేసి, ఆ విధంగా అవడం వల్ల స్వరూపభూత పరమ పురుషార్థం ఎరుగక, వాడి యొక్క స్వరూపము యొక్క పరమ పురుషార్థం అసలు ఆ రూపాన్ని ధరించడం కోసము ఎందుకొచ్చాడు? అసలు వాడు ఎవరు? వాడు అన్న తత్వమేమి? అసలు వాడికి ఆ రూపంలో ఉన్న తనకు పరమ పురుషార్థమేమి? అని అసలు అన్నీ మర్చిపోయాడు వాడు. వాడి గురించి వాడు మర్చిపోయాడు. ఆ రూపంలో ఉన్నందుకు వాడి యొక్క పరమ పురుషార్థం ఏంటి అది మర్చిపోయాడు. మోక్షం గురించి మర్చిపోయాడు. పూర్తిగా తగులుకున్నాడు బంధాల్లో. అవన్నీ ఎరుగక వాడు నిజ మహిషియే పరమ పురుషార్థంగా ఉన్నాడు వాడు. పరమ పురుషార్థం అంటే మోక్షం. ఆత్మస్థితిని చేరుకోవడము ఏ మనిషికైనా సరే పరమ పురుషార్థం. ఇక్కడ వీడేం చేస్తున్నాడు? భార్యే పరమ పురుషార్థం అనుకుంటున్నాడు వాడు. ఆ విధంగా తలుస్తూ ఇంక అక్కడే రమిస్తూ ఇంక అవే కామాలతో, కోరికలతో కష్మలమైన, మలినమైన చిత్తంతో ఉన్నాడు వాడు. అటువంటి వాడికి యవ్వనం ఎంతకాలం ఉంటుంది? ఎంత భార్య ఎంత సుందరైనా సరే, ఎంత భర్త ఎంత అందగాడైనా సరే, వాళ్ళిద్దరికీ ఒకళ్ళపైన ఒకళ్ళకి ఎంత కోరికలున్నా సరే, ఎన్ని కామవార్చలు ఎంతగా తీర్చుకుంటూ ఉన్నా సరే ఎంత కాలము? ఆ యవ్వనం ఎంత కాలం ఉంటుంది? బుద్భుత ప్రాయము. కాలము క్షణార్ధంలో, అర్ధ క్షణంలో గడిచిపోయే పోయింది. వాడికి తెలియని కూడా తెలియట్లేదు. విశద యశోజ్జలనిధి ఆ శశిముఖియగు భార్య వలన సమ్మతి ఏకాదశ శత పుత్రుల రణకర్కస దేహులగాంచి కౌతుకంబున మరియున్. గురు శీల ఔదార్య గుణోత్తరలను సల్లలిత గుణ కదంబల ప్రియలన్ వరకుల పావనులన్ దశోత్తర శత దుహితలనుగాంచే తత్ సతివలనన్. ఇంకా విశదంగా ఇంక లెగబెట్టి చూస్తే యశో జలనిధి విస్తారమైన యశస్సుతో నిండి ఉన్నట్ట వీడు. వాడేం చేశాడు? ఆ శశిముఖి ఉన్నది ఆయన భార్య, చంద్రబింబం వంటి ముఖం కలిగిన ఆయన భార్య, వీళ్ళిద్దరు కలిసి సమ్మతిన్ చక్కగా ఇద్దరికి ఒకటే బుద్ధి, ఇద్దరికి ఒకటే ఆలోచన. పెళ్లి చేసుకున్నారు కాబట్టి కోరికలు తీర్చుకోవడం, బిడ్డల్ని కనడం, పెంచడం ఇంకింతే కదా. వాళ్ళిద్దరు కలిసి ఏకాదశ శతపుత్రులన్ ఒక 1100 మందిని చెప్తున్నారు. సరే మంచిది. రణకర్కస దేహులన్ 1100 మంది బిడ్డల్ని ఎవరు కనగలరు? మనిషి అన్నవాడు ప్రాబబ్లీ 11 మంది అయిండొచ్చు. రణకర్కసులు వాళ్ళు, యుద్ధంలో ఆరితేరిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళని దేహము బాగా కర్కశంగా ఉన్నది, బాగా అంటే 6 ప్యాక్ బాడీస్ అట్లాంటి బాయ్స్‌ని కొడుకులను కన్నారు. కౌతుకంబున ఎంతో ఉత్సాహంగా ఒక 11 మంది కొడుకుల్ని కన్నారు. 1100 అన్నారు మంచిది. లేకపోతే 11,000 ఇప్పుడేమి ఏదో ఒక నంబరు. ఇంక అక్కడికే ఆగలేదు వాళ్ళు. ఎందుకంటే ఇదే పనిలో ఉన్నారు. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇదే పనిలో ఉన్నారు కాబట్టి, అట్లానే గొప్ప శీలము, ఔదార్యము, గుణాలతో కూడి ఉన్న లలితమైన గుణాలతో కదంబంలాగా ఉన్న ప్రియమైన, అందమైన కులాన్ని పావనం చేసే ఒక దశోత్తర శత దుహితలు. ఒక 110 మంది అని చెప్తున్నారు. ఇంకో 10 మంది అనుకుందాం. ఇంకో 10 ఆడపిల్లల్ని దుహితలు అంటే కూతుర్లను ఆ సతివలనన్ భార్యతో కలిసి ఆయన కాంచన్ కన్నాడు. ఒక 11 మంది కొడుకుల్ని, ఒక 10 మంది కూతుర్లను, ఒక 10, 20 మందిని కన్నట్టున్నాడు వాడు. చాలా మందిని కన్నట్టున్నాడు మనవాడు కూర్చొని. పొద్దస్తమానం ఇదే పనిలో ఉన్నాడు మాంచసం. ఇట్లు పుత్ర పుత్రికా జనంబులను గని ఉన్నంత. ఈ విధంగా కొడుకుల్ని, కూతుల్ని కంటూ ఉన్నారు గదా! ఈ రకంగా ఉండగానే కాలం గడిచిపోతుంది. అది ఆగుతుందేంటి? ఎవ్వడి కోసం ఆగదు కాలం. దినము ఆతని ఆయువులో అర్ధంబు అరిగెన్.
అంతన్ నరపతి కులవర్ధనులగు సుతులకు పరిణయమునరించన్ సదృశలైన ఉవిదల తోడన్. వినుము ఇంకా వాడేం చేశాడు, ఈ రకంగా బిడ్డల్ని కంటూనే ఉన్నాడు. ఇంకా ప్రొడక్షన్ యూనిట్ పెట్టాడు ఒకటి ఇండస్ట్రీ. దాంతో ఆయువులో సగం అప్పటికే అయ్యేపోయింది. ఇంకా ఆయన ఏం చేశాడు, వాళ్ళు పెద్దవాళ్ళు అవుతూ ఉంటే సూతులకు కొడుకులకు పెళ్లి చేయాలి, పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారని సదృశలైన వాళ్లకు తగిన అమ్మాయిలను ఉవిదలు అంటే అమ్మాయిలను చూసి వాళ్లతో పరిణయమనరించని పెళ్లిళ్ళు చేశాడు కొడుకులకు. కూతుర్లు కూడా ఉన్నారు. నరనాథుడు ఆడుబిడ్డల వరరూప వయోవిలాస వైభవములచే పరగిన నిజతనయల సమవరులకు సంప్రీతితో వివాహము చేశాను. ఆడపిల్లలు ఉన్నారు కదా కూతుర్లు, వాళ్లకు కూడా చక్కటి రూపాలు, వయస్సు, విలాసము, వైభవము అన్నీ ఉన్నాయి. వాటికి తగిన సమమైన వరులు ఎవరున్నారో అని చూసి తన నిజ తనయ్యలకు, తన కూతుర్లకు సంప్రీతితో వివాహాలు చేశాడు. సరే, పిల్లలకు పెళ్లిళ్ళు కూడా చేశాడు. పిల్లలకు పెళ్లిళ్ళు చేస్తే వాళ్ళు ఊరుకుంటారా, వాళ్ళు కూడా ఈయనలాగానే మళ్ళీ పిల్లల్ని కనడానికి బయలుదేరుతారు. ఇదొక పెద్ద అన్ఎండింగ్ లూప్ లో నడుస్తున్న సైక్లికల్ వ్యవస్థ. అట్లు వివాహంబులు గావించి ఉన్న సమయంలో ఏం జరిగిందంటే, విను, తత్సుతులు ఒక్కొక్కనికి అనయము పాంచాల దేశమందుల పౌరంజన కులవర్ధనులగుతున్ జనియించిరి నూర్వురేసి శౌర్య బాలాచుల్. తత్సుతులు వాళ్ళ కొడుకులు కూడా ఈయనలాంటి వాళ్లే ఒక్కొక్కళ్ళు అనయం అదే పనిగా పాంచాల దేశంలో మన పురంజనుడు కులాన్ని వృద్ధి చెందిస్తూ ఒక్కొక్కళ్ళకు ఒక 100 మంది పిల్లలు పుట్టారట. 100 మందో 10 మందో ఎంతో మంది గొప్ప శౌర్యంతో బలంతో ఆర్జులు అంటే సంపన్నులు, బలార్జులు అంటే బలంతో సంపన్నులై ఉన్నారు. బలము శౌర్యంతో కూడి ఉన్నవాళ్ళు బల సంపన్నులు, శౌర్య సంపన్నులైన ఎంతో మంది, చాలా మంది బిడ్డలు వాళ్ళు కూడా అన్నారు. సో ఏమైంది, మనం పురంజనుడు ఫైనలీ తాతగారు కూడా అయ్యారు. అయినా కూడా ఆయనకి ఆ గృహస్థాశ్రమం మీద, భార్య మీద, ఇప్పుడు మళ్ళీ పుత్రుల మీద, పుత్రుల తర్వాత ఇంకా పౌత్రుల పైన ఇంకా వ్యామోహాలు పెరగడమే తప్ప, అనగా అట్టి రిగ్ధహారులు గేహకోశాను జీవయుతులు అయిన అట్టి నందనాదులంతు చెందిన మమతన్ నిబద్ధుడయ్యే అంత పార్థివుడు మన రాజేమయ్యాడు పోయిపోయి. ఓ అనగుడా, ఓ ప్రాచీన బర్హి వింటున్నావా అని చెప్తూ ఉన్నారు నారదుల వారు. అట్టి రిక్తహారులు, రిగ్ధము అంటే ధనం అని చెప్తారు, ఆస్తులు అని చెప్తారు. రిగ్ధము అంటే దానికి యాక్చువల్గా వ్యుత్పత్తి పరంగా అర్థము రింకితైతి అని, నశించేది అని అర్థం. నశించే ఏ ప్రాపంచికమైన ధనాలు, ఆస్తులు, ఐశ్వర్యాలు ఉన్నాయో వాటిని భాగంగా పుచ్చుకునే వాళ్ళు అని అర్థం. రిగ్ధహారులు అంటే ఆస్తులను భాగ పరిష్కారాలు చేసుకుని పంచుకునే వాళ్ళు అని అర్థం. దాయాదులు అని అర్థం. దాయం అంటే ఆదాయం. ఉన్న ఆదాయాన్ని, ఇన్కమ్ని, లేదా ఉన్న ఏదైనా సరే ఎస్టేట్స్ని, వాటిని దాయం, భాగం పంచుకునే వాళ్ళు అని అర్థం. ఇక్కడ రిగ్ధహారులు అంటే దాయాదులు అని అర్థం. బిడ్డలు వాళ్ళందరూ నా ఆస్తులను పంచుకునే వాళ్ళు అని అర్థం. పైగా అందమైన మాట ఇక్కడ మన వ్యాసుల వారు మూలంలో కూడా రిగ్ధం అనే రాశారు. అదే ఇక్కడ మన పోతన గారు రాశారు. నశించిపోయే వాటిని పంచుకునే వాళ్ళు దేహానికి సంబంధించి ఉంటారు. ఈ బాడీకి ఇంకా కొన్ని బాడీస్, ఆ బాడీస్ నుంచి ఇంకా కొన్ని బాడీస్, ఇంతే కదా. ఈ బాడీస్కి కొన్ని బాడీస్, ఆ బాడీస్కి కొన్ని బాడీస్, మళ్ళీ అవతల బాడీస్కి మళ్ళీ ఇంకో కొన్ని బాడీస్. ఈ బాడీస్ అప్రాపంచికమైన వస్తువుల్ని పంచుకుంటూ కూర్చుంటారు. లోపల ఉన్నది దిక్కు లేకుండా ఉన్నది బిక్కు అనుకుంటూ దాన్ని పట్టించుకునే వాళ్ళు లేడు. ఓన్లీ బయట బాహ్యమైన బాడీస్ చూసేవాళ్లే. ఉంటే ఏమి లెక్కలు, ఇక్కడ 100 ఉంటారు, అక్కడ 100 మంది ఉంటారు, అక్కడ 10,000 మంది ఉంటారు, అక్కడ 1,00,000 మంది ఉంటారు. ఉంటే ఏమి ఈ బాడీస్ అన్ని రిక్తము, నశించిపోయేవే కదా. సరే, ఏదో ఒకటి ఆ రిగ్ధహారులు ఉన్నారు, పుత్రులు, పౌత్రులు, కూతుర్లు, అల్లుళ్ళు, ఏదో కోడళ్ళు, వాళ్ళందరూ గేహ కోశ అనుజీవయుతులు. ఆయన ఇంట్లో, ఆయన కోశాగారం, ఆయన డబ్బుల్ని వాటిని ఆశ్రయించి అనుసరించి జీవిస్తూ ఉన్నవాళ్ళు, ఆయన పైన ఆధారపడి జీవిస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా. అటువంటి వాళ్ళందరూ ఉన్నారు. అయినా కూడా ఆ నందనాదుల యందు తన పైన ఆధారపడి వాళ్ళందరూ జీవిస్తూ ఉంటే వాళ్ళందరి పైన
నందనుడు కొడుకు, కొడుకుల కొడుకులు వాళ్ళు వీళ్ళు వీళ్ళందరి పైన మమతను పెంచుకున్నాడు. అదే చంది ఉన్నాడు. నిబద్ధుడయ్యాడు. ఎంతగా అంటే ఇంకా విప్పతీసుకోవడానికి రాకుండా గట్టిగా బిగతీసుకుని ఉన్నాడు ఇంకా అంత మన పార్థివుడు. స్థిరమగు నిష్ఠతోనతడు దీక్షితుడై పశుమారకంబులున్ సరవి భయంకరములగు సన్ముఖములు తగ పెక్కు చేసి ఆదరమున నీవునుబోలే వింటూ ఉన్నవా ప్రాచీన బర్హి. తత్తత్ అనూన ఫలాప్తి కాముడై సురపితృభూత సంఘమును అసూయ తనర్ప భజించన్ భూవరా. ఓ భూవరా, ఓ ప్రాచీన బర్హి, స్థిరమగు నిష్ఠ, ఇంకా అసలు తిరుగులేని నిష్ఠతో ఉన్నాడు. మొత్తం నిష్ఠ అంతా ఏమి నిష్ఠ మనవాడికి? ప్రాపంచికమైన కోరికలతో నిష్ఠ. ఆత్మనిష్ట ఉందా? జ్ఞాననిష్ట లేదు గదు. ఉన్నదంతా ఇదే పిచ్చి నిష్ఠ, ప్రాపంచిక నిష్ఠ. అది స్థిరంగా ఉన్నది, ఇంక తిరుగులేకుండా ఉన్నది. అతడు దీక్షితుడై ఉన్నాడు. దీక్ష ఇంకిదే. నేను బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి, నా భార్య బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా ఇల్లు బాగుండాలి, నా పిలికున బాగుండాలి, నా కోడళ్ళు, నా అల్లుళ్ళు, నా మనవలు, నా మనవరాళ్ళు, వాళ్ళకు పెళ్లిళ్ళు చేస్తే మళ్ళీ వాళ్ళు ఇవన్నీ ఇదే దీక్ష. ఇంక పట్టుదల అంతా ఇంత కాదు. పశుమారకములే, పశువులని హింసించే సరవిన్ని ఇంకా వరసబెట్టి భయంకరమైన ఎన్నో యజ్ఞాలు యాగాలు తగన్ పెక్కు చేశాడు. ఎన్ని చేశాడో ఆదరంగా అదే పనిగా విస్తారంగా నీవునుబోలే నీలాగానే అదే పనిగా దీక్షలు తీసుకోవడం, యజ్ఞాలు చేయడం. ఎందుకు? ఆ నిష్ఠ అంతా ఇల్లు పిలికున పైనే ఉన్నాయి కాబట్టి ఆ గృహనిష్టలో ఉన్నాడు వాడు. జ్ఞాననిష్ట కాదు వాడిది, గృహనిష్ట. తత్తత్ అనూన, అనూన అంటే నూనం అంటే తక్కువ, అనూనం అంటే అంత ఇంత కాదు, ఎంత పడితే అంత ఫలాలు కావాలని ఆప్తి కాముడై కావాలి 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 అంటూ వాడు సురలేనా, పితృదేవతలేనా, భూతాలేనా, ఇంక ఏమీ అద్ది ఇదని కాదు, అదే పనిగా అసూయ తనర్ప. అసూయ అంటే భేద బుద్ధితో నాకింకా కావాలి, నాకింకేదో కావాలి. దేవతల్ని పూజిస్తే నాకేమొస్తుంది? పితృదేవతలకి పిండాలు పెడితే నాకేమొస్తుంది? పితృదేవతలకి పిండాలు పెట్టినా, తద్దినాలు పెట్టినా, శ్రాద్ధాలు పెట్టినా నాకేమొస్తుంది అని తప్ప. భూతాలకు మిగిలిన ప్రాణులకి ఏమైనా చేస్తే నాకేమొస్తుంది? నీకేదైనా సరే నాకేమొస్తుంది? నాకేమొస్తుంది? గుణాల్లో దోషాలు చూడడం, నాకింకేంటో తక్కువైందనుకోవడం, ఇంకా కావాలనుకోవడం. అందుకని ఏంటేంటో చేయడము ఇక అదే పనిగా భజిస్తూ ఉంటాడు భూవరా వాడు, మనవాడు. నీలాగానే సేమ్ టు సేమ్. నీకిప్పటికే ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ క్లియర్‌గా చెప్తా. నీకదే చెప్తున్నాను. నీకే వేరే పేరు పెట్టి. ఇట్లు ఆత్మహితంబులైన కర్మంబులయందు అనవహితుడు కుటుంబాసక్త మానసుడై ఉన్న అతనికి విరోధి అయి ప్రియాంగనా జనంబులకును అప్రియంబగు కాలంబు సంభవించినన్. చండవేగ విఖ్యాతుడు గంధర్వాధీశుడు షష్ఠి ఉత్తర శతత్రయ సంఖ్యాకులైన గంధర్వులను అందరన్ గంధర్వీ జనంబులను సితాసిత వర్ణంబులు కలిగి మిథునీభూతులగుచు అనుగమింపంచనుదంచి స్వపరిభ్రమణంబు చేతనే సర్వకామంబుల నిర్మితంబగు ఆ పురంబు నిరోధించినప్పుడు ఆ చండవేగానుచరులైన గంధర్వులు ఆ పురంజను పురంబు వ్యాకులత్వంబు నొందించుచు అపహరింపనుపక్రమించుచు ఉన్న సమయంబున పురంజన పురాధ్యక్షుండైన ప్రజాగరుండను వాడు వింశత్యుత్తర సప్త శతంబులైన గంధర్వ గంధర్వీ జనంబుల నివారించి బలవంతుండై సంవత్సర శతంబు యుద్ధంబు గావించి ఒక్కరుండయ్యు ఆ పెక్కండ్రతో ఇట్లు పోరి క్షీణుండైనన్ పురంజనుండు తానన్ నిలిచి తత్పురంబున అల్పసుఖంబులనుభవించుచు పాంచాల దేశంబులందు నిజ పార్షదుల చేత ఆనీతంబులైన పదార్థంబుల నొంతుచున్ కామినీ జన సమేతుండై భయ పర్యాలోచనంబు చేయనేరక రాష్ట్ర పుర బాంధవ సమేతుడై ఆర్తి నొంది చింతాక్రాంతుడై ఉండెనో. ఇదంతా ఒక్కటే ఒక్క సెంటెన్స్, ఒక్క వాక్యం, మొత్తం వచనం. సరే, ఏంటో చూద్దాం. ఇట్లు ఈ విధంగా ఆత్మహితమైన కర్మల్లోనే నాకిది మంచి, ఈ పని చేస్తే నాకు ఈ లాభాలు వస్తాయి, నేను ఈ పని చేశానంటే నాకు ఈ సుఖాలు వస్తాయి అని ఇంకింతే. ఆత్మహితం అంటే ఏమి? దేహమే, దేహమే ఆత్మ. నా దేహానికి నాకు నా దేహానికంటే ఏమి? నా దేహాన్ని దేహమే నేను అనుకుంటున్నాడు కాబట్టి వాడు.
నా దేహానికి హితమైన ఇది చేస్తే ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుందండి. అక్కడికెళ్ళి ఇదో తినొస్తే బాగుంటుంది. ఈ డాక్టర్ దగ్గరికెళ్తే బాగుంటుంది అని ఇంక ఇవే ఎంతసేపు. లేదా నా దేహం అవ్వగానే వెంటనే దేహానికి సంబంధించిన వేరే బాడీస్ ఉన్నాయి గదా! వేరే దేహాలు వాటి గురించి. ఎంతసేపు ఈ హితమే కోరుకుని యాక్చువల్‌గా ఆత్మ ఒకటి ఉన్నది అన్న ఆలోచన లేక ఈ కర్మల్లోనే తగులుకుని అనవహితుడై ఆత్మహితమైన కర్మల యందు అనవహితుడై తన ఆత్మను తను తెలుసుకోవడానికి కావలసిన కర్మలేమున్నాయి? స్వాధ్యాయము, ప్రవచనము, విచారణ, మననము మొదలైన కర్మలన్నీ వదిలిపెట్టి, దేహమే ఆత్మ అనుకుని దానికి హితకరమైనవనుకుంటూ ఏవో కర్మలు చేస్తూ, ఆత్మను సాధించుకునేందుకు కావలసిన కర్మలేవున్నాయో జ్ఞాననిష్టలో ఉండే, వాటన్నింటికి అనవహితుడు తెలియకుండానే ఉన్నాడు. వాడికి తెలియని కూడా తెలియట్లేదు కనీసం. అవహితుడు అంటే తెలుసుకుని ఉన్నవాడు. అనవహితుడు అంటే వాడికి తెలియని కూడా తెలియట్లేదు. కుటుంబాసక్త మానసుడై ఉన్నాడు వాడు. కుటుంబం మీద ఆసక్తి. మనసంతా ఆ కుటుంబం పైన ఆసక్తితోటే నిండి ఉన్నది. పోయేదాకా ఇంతే. ఆ రకంగా ఉన్నాడు మనవాడు. వాడికి విరోధి అయి ప్రియ అంగనా జనములకు అప్రియమై. కాలము ఏ వాడికి విరోధిగా ఉంటుంది. వాడికి వాడి కుటుంబం మీద ఆసక్తి ఉన్నంత మాత్రాన కాలం గడిచిపోకుండా ఆగుతుందేంటి? ఆ వార్ధక్యం వాళ్ళలో రాకుండా ఉంటుందా? వాడికి విరోధిలాగా ఉంటుంది. శత్రువులాగా వాడిలోనే వాడి కాలమే వాడిలో వార్ధక్యంగా ప్రవర్తిస్తూ వాడికి శత్రువై ఉంటుంది ఒక పక్కన. వాడికి ప్రియమైన అంగనా జనాలందరూ ఉన్నారు గదా! ఆయన భార్య బిడ్డలు. వాళ్లకు అప్రియంగా ఉంటుంది అదే కాలము. ఈయన ముసలాడైపోతూ ఉంటే భార్య బిడ్డలకి నచ్చదు. ఈయనకేమో పాపం అదే శత్రువై ఉన్నది. ఆ రకంగా కాలము సంభవించింది. ఆ వార్ధక్య కాలము, ఆ స్థితి గూడా వచ్చేసింది. ఆ ముసలితనముతో కూడిన కాలమొచ్చింది. యవ్వనమన్న కాలము నశించి. ఆ కాలం ఎట్లా ఉంది? చండవేగంతో ఉన్నది. దాని పేరు చండవేగము. కాలం పేరే చండవేగము. భయంకరమైన వేగంతో కదులుతుంటుందది. ఎవ్వరి కోసం ఆగదు. దానికి తనవాడు లేడు, పరవాడు లేడు. దానికంతా సమానమే. గంధర్వాధీశుడు మన కాలుడు చండవేగుడు అన్న పేరున్నవాడు షష్ఠి ఉత్తర శతత్రయ సంఖ్య 360 అన్న నంబర్‌తో ఉన్న గంధర్వులున్నారు. అంతమందే అందరే గంధర్వీ జనులున్నారు. ఒక 360 మంది గంధర్వులు, ఒక 360 మంది గంధర్వ వనితలు సితాసిత వర్ణాలు తెలుపు, నలుపులుగా ఉండి మిథునీభూతులగుతూ జంటలౌచు అనుగమింపన్ మన గంధర్వ రాజుగారు చండవేగుల వారు వెళ్తూ ఉంటే ఆయన వెంట ఒక 360 గంధర్వులు, 360 గంధర్వి వనితలు నడుస్తూ వస్తూ ఉన్నారంటే ఎవరు? తెలుపు నలుపులతో ఉన్నవాళ్ళు, రాత్రి పగళ్ళగా ఉన్నవాళ్ళు. 360 రాత్రులు నల్లగా ఉన్న గంధర్వి వనితలు, ఒక 360 తెల్లగా ఉన్న గంధర్వులు పగళ్ళు అన్న కాలము. 360 రోజులుగా నడుస్తూ ఉన్న కాలము సనుతెంచి వచ్చి స్వపరిభ్రమణంబు చేతనే అది తిరుగుతూ ఉంటే చాలదు. ఇంకేమి చేయవలసిన పని లేదు. కాలం తిరుగుతూ ఉంటే చక్రంలాగా అంత మాత్రానికే పగలు రాత్రి, పగలు రాత్రి, పగలు రాత్రి, పగలు రాత్రి, పగలు రాత్రిగా కాలం కదులుతూ ఉంటేనే జరగవలసిన మార్పులు దేహంలో జరుగుతూనే ఉంటాయి. ఆపడానికి అవకాశమే లేదు. సర్వకామంబుల నిర్మితంబగా అసలు ఈ దేహాలన్నీ మళ్ళీ ఇంకొకసారి జాగ్రత్తగా వింటున్న పురంజనులందరూ శ్రద్ధగా ఆలకించండి. మీరు చూసుకుని ఆ దేహాలన్నీ నేను అనుకుంటున్నారు గదా! వాసనలొస్తూ ఉన్న, దుర్వాసనలొస్తూ ఉన్న, రక్తమాంసాలతో, మూత్రాలతో, మలాలతో నిండి ఉన్న తోలు తిత్తులు ఆ బస్తాలు చూసుకుని నేనంటున్నారు గదా! ఆ లోపల ఉన్న మనసు మొదలైన అంతఃకరణాలన్నీ చూసి నేనంటారు గదా! ఆ ప్రాణాలన్నీ చూసి నేనంటారు గదా! ఇంతకు అవన్నీ ఎట్లా తయారయ్యాయో తెలుసా మీకు? చదువుకుంటూనే వస్తూ ఉన్నారు. జ్ఞాపకం ఉంటున్నదా? మనసులో నుంచి జారిపోతూ ఉన్నదా? ఆ దేహాలన్నీ సర్వకామంబుల నిర్మితంబైన పురాలవన్నీ. ఈ పురాలు 9 రంధ్రాలతో ఉన్న ఈ పురాలు. పొద్దున్న లేచినప్పటి నుంచి ఆ రంధ్రాలన్నీ శుద్ధి చేస్తుంటారు. చూసుకున్నారా మీరు? పొద్దున్న లేవగానే ఏం చేస్తారో ఉన్న రంధ్రాలన్నీ శుద్ధి చేస్తుంటారు. రాత్రి దాకా అదే పనిలో ఉంటారు. మళ్ళీ పొద్దున్న లేచి ఇదే పనిలో ఉంటారు.
ఆ రంధ్రాలతో ఉన్న దుర్వాసనలొస్తూ ఉన్న ఆ పురము మీ కర్మల వల్ల మీరే నిర్మించుకున్నారు. అది కర్మచితము. మీ కర్మల వల్ల మీ కర్మ, కర్మల వల్ల తయారు జేసుకున్నారు దాన్ని. మీరే కట్టుకున్నారు కష్టపడి. మీరు ఇల్లు కట్టుకున్నాను, వాకిళ్ళు కట్టుకున్నానని చెప్తారు గానీ, ఇల్లు కట్టుకోవడం, వాకిళ్ళు కట్టుకోవడం గాదు. మీరసలు ముందు కట్టుకున్నది అదిగో 9 రంధ్రాలతో ఉన్న దేహాల్ని కట్టుకున్నారు కర్మలతోటి. స్పెసిఫిక్‌గా మీరు కల్పించుకున్నారు దాన్ని. ఇప్పుడు అందులోనే దాంతో పాటే మీరు కట్టుకోగానే మీతో పాటే ఆ కాలం గూడా అందులోకే వచ్చి ఉండి అక్కడే నివసిస్తూ ఉన్నది మీకు తెలియదు. మీరు నడుస్తూ ఉంటే మీతో పాటే మీ కాలము, పోయే కాలము మీతో పాటు నడుస్తూ ఉంటుంది. యాక్చువల్‌గా మీ అయోమయం ఎంత ఉంటుందంటే, ఆ దేహము నడుస్తుంటే నేను నడుస్తున్నాను, దేహం కూర్చుంటే నేను కూర్చున్నాను, దేహం తింటే నేను తిన్నాను, దేహం పడుకుంటే నేను పడుకున్నాను, దేహం నవ్వితే నేను నవ్వానని చెప్పుకుంటూ తిరుగుతారు గానీ, మీ అమాయకత్వానికి అంతం లేదు. యాక్చువల్‌గా ఆ దేహం నడుస్తుంటే మీరు నడవడం, ఆ దేహం కూర్చుంటే మీరు కూర్చోవడం ఇవన్నీ గాదు. మీతో పాటే మీరు నడుస్తుంటే, మీతో పాటు నడుస్తూ మీరు కూర్చుంటే, మీతో పాటు కూర్చుంటూ మీరే అయి ఉన్నది ఆ కాలము తెలుస్తున్నదా? అది మిమ్మల్ని వదిలిపెట్టి పోనే పోదు. దాన్ని నిరోధించడానికి అవకాశమే లేదు. అప్పుడు ఆ చండవేగుల వారి 360, గంధర్వులు 360, గంధర్వి వనితలు 720 మొత్తం అంతా సైన్యమంతా వచ్చి ఆ పురాన్ని అడ్డగించేసరికి, అప్పుడు ఆ చండవేగ అనుచరులైన గంధర్వులు ఆ పురంబును మొత్తాన్ని పురంజనుడి యొక్క పురాన్ని వ్యాకులం అతలాకుతలం చేస్తూ ఉంటే, ఇంకొక 40 ఏళ్ళు దాటాయంటే దాన్ని చత్వారం అని పిలుస్తారు. స్పెసిఫికల్లీ చత్వారం అంటే 40 వచ్చాయి ఇంకా వెంటనే. ఫస్ట్ స్టెప్ 1 కళ్ళు సరిగ్గా కనిపించడం మానేస్తుంది. తర్వాత ఇంక ఒక్కొక్క అవయవము ఎందుకు ఈ గంధర్వ స్త్రీలు, గంధర్వులు కలిసి ఒక 720 ప్లస్ మన చండవేగుల వారు. ఆ లోపల ఉండి ఆ పురం లోపల వ్యాకులము దాన్ని అతలాకుతలం చేస్తూ ఉంటే, ఆకులం నొందించుచూ ఉంటే, అపహరింపన్ ఉపక్రమించు సమయంబున మొత్తాన్ని దోచుకుంటూ ఉంటే, ఆ దేహాన్ని కాలము దోచుకుంటూ ఉంటే, అయినా గూడా మన పురంజనుడు ఆ పురానికి అధ్యక్షుడై ఉండి, ఆ పురానికి మళ్ళీ ఇంకొక అధ్యక్షుడున్నాడు పాపం. ప్రజాగరుడని 5 తలల పామొకటున్నది కదా! పంచ ప్రాణాలతో కూడి ఉన్న ప్రాణము. ఆ ప్రాణము 5 తలలతో ఉంటుంది. ప్రాణాపాన, వ్యాన, ఉదాన, సమాన ఏంటో. ఇంతకీ అది ఈ మొత్తం 720 వింశత్యుత్తర సప్తశతం అంటే 720 గంధర్వి జనాలున్నారు గదా! అంటే ప్రతి సంవత్సరానికి 360 రాత్రులు, 360 పగళ్ళని ప్రతి సంవత్సరము 720 సైన్యంతో, ఆ చండవేగుల వారి సైన్యంతో ఈ ప్రాణము పోరాడుతూనే ఉంటుంది. ఆ కాలము ఈ ప్రాణాన్ని ఎప్పుడు అపహరించాలా అని చూస్తూ ఉంటే, ఈ ప్రాణము ఆ కాలంతో ఆ పురాన్ని నిలబెట్టడం కోసం పోరాడుతూనే ఉంటుంది. ఆ విధంగా నివారించి, దాన్ని అడ్డగించి పాపం ఈ ప్రాణం పోరాడుతూ ఉంటే, ఎంత బలవంతుడైనా సరే ఆ ప్రాణము సంవత్సర శతంబు యుద్ధంబు. ఆ యుద్ధం 1, 2, 3, 4 గాదు. 100 ఏళ్ళు ఈ యుద్ధం నడుస్తూనే ఉంటుంది ఆ ప్రాణానికి, ఆ కాలానికి. జరుగుతూ ఉంటే, పాపం ఒక్కరుండయ్యో! ప్రాణం ఒక్కటి. 5 తలలతోటున్నా, 10 రకాలుగా ఉన్నా సరే, అది ఒక్కటి పాపం ప్రాణం. ఆ ఒక్క ప్రాణము ఎంత బలంగా ఉన్నా సరే, ఇంతమంది అంతకన్నా బలవంతమైన కాలంతో యుద్ధం చేసి, పోరి పోరి క్షీణుడై చివరికి ఆ పురంజనుడు, ఆ పురము క్షయమవుతూ ఉంటే, పురమే నేననుకున్నాడు గాబట్టి దాంతో పాటు వీడు గూడా నశిస్తూ, దానం నిలిచి ఆ దేహంలోనే ఉంటాడు. ఆ పురంలోనే ఉంటాడు. పురం నశిస్తుంటే చూసి నేనే ముసలివాడినయిపోయాను. నాకే కళ్ళు కనిపించట్లేదు. నాకే ఏమీ తెలియట్లేదు. నేనే చనిపోవడానికి దగ్గరకొస్తూ ఉన్నది అనుకోని, ఆ దేహం నశిస్తూ ఉంటే నేనే పోతున్నాననుకుంటూ వీడి మూర్ఖత్వానికి తత్పురంబున అల్ప సుఖాలయినా గూడా ఎంతో కొంత ఇంతకుముందు యవ్వనంలో ఉన్నప్పుడు బాగా అధికంగా సుఖాలు. ఇప్పుడు వార్ధక్యం దగ్గరకొచ్చేసరికి సుఖాలు తగ్గిపోతూ ఉంటే, రుచులు తెలియకుండా ఉంటాయి.
వాసనలు తగ్గిపోతూ ఉంటాయి. కళ్ళకు చూపు తగ్గిపోతూ ఉంటుంది. వినికిడి శక్తి తగ్గుతుంది. ఒంట్లో బలం, సత్తువ తగ్గుతుంది. జ్ఞాపక శక్తి తగ్గుతుంటుంది. అయినా సరే సుఖాలు కావాలి. అల్పమైనా సరే ఎంతో కొంత వాడసలు ఆ పురంలోకి దూరిన కారణమే భోగాలు అనుభవించాలన్న ఇచ్చతో. ఆ రకంగా అయినా సరే వాడు అనుభవిస్తూ ఆ పాంచాల దేశంలో నిజ పార్షదుల చేత పాపం వాళ్ళున్నారు గదా! ఇంద్రియాలు. ఏదో చెవులు, చెవికి వినికిడి శక్తి, కళ్ళు, కంటికి చూపు అన్న శక్తి, ఏదో ముక్కు, దానికి ఘ్రాణ శక్తి ఇట్లాంటి తన్మాత్రలతో కూడి ఇంద్రియాలనేవేవో ఉన్నాయి. పార్షదులు అంటే తనతో పాటు పక్కనే ఉన్న వాళ్ళందరితో కలిసి ఆనితంబులైన పదార్థములు ఏవేవో బయట నుంచి దృశ్యాలు, రుచులు, శబ్దాలు, స్పర్శలు, వాసనలన్నీ తెచ్చుకుని ఆ పదార్థాల్ని లోపల పడేసుకుంటూ కామినీ సమేతుడై ఆ లోపల ప్రకృతున్నది ప్రమద. దాంతో పాటు కలిసి భయ పర్యాలోచనంబు చేయన్ ఏరక భయం గురించిన భయం అంటే మృత్యువు. దాని గురించిన ఆలోచన ఇప్పటికి గూడా రాదు వాడికి. వస్తుంది. వస్తే భయమేస్తుంది. కానీ వెంటనే మర్చిపోతాడు. కోరికల్లో పడి ఎంతసేపు భార్య, బిడ్డలు అసలు వాడు రిటైర్మెంట్ దాకా గూడా కర్మలు చేస్తూనే ఉంటాడు పొద్దస్తమానము. ఇంక శరీరమంతా బలహీనమవుతూ ఉంటే గూడా 60, 70, 80 ఏళ్ళొస్తే గూడా ఇంకా ఏంటో చెయ్యాలి. భార్యకేంటో చేయాలి, బిడ్డలకేంటో చేయాలన్న తాపత్రయము. ఇంకా తాపత్రయము. నేను అన్న ఆలోచన లేకుండా చేయనేరక వాడు చేయడానికి రాక, ఆ రాష్ట్రము, ఆ పురము, ఆ బంధువులు వీటన్నింటితో పాటు కలిసి రాష్ట్రం అంటే ఈ దేహము, పురము అంటే అంతఃపురము, అంతఃకరణము. రాష్ట్రం అంటే స్థూల దేహము, పురం అంటే సూక్ష్మ దేహము. వీటితో ఆ లోపల ఉన్న బంధువులు బంధించేవన్నీ బంధువు అన్నదానికి అర్థమే బంధంతో కూడి ఉన్నది అని అర్థం. ఆ బంధించే ఇంద్రియాలు మొదలైన వాటన్నింటితో సమేతుడై కూడి ఉండి వాడు ఆర్తి పొంది ఉంటాడు. చింత ఆక్రాంతుడు. చింత వాడిని ఆక్రమించి ఉంటుంది. అయ్యయ్యో! నేను చనిపోయేటట్టే ఉన్నానే. అయ్యయ్యో! నా కాళ్ళకి సరిగ్గా పనిచేయట్లేదే. అయ్యయ్యో! కళ్ళు సరిగ్గా పనిచేయట్లేదే. ఇంతకుముందు ఏది తిన్నా అరిగేది. ఇప్పుడేంటో తినడానికి కష్టంగా ఉన్నదే. ఇంతకుముందు చెవులు బాగా పనిచేసేవే. ఇప్పుడు పనిచేయట్లేదే. అని దేనికో దానికి చింత వీడికి. ఇంకా ఎప్పుడో 16 ఏళ్ళప్పుడు, 30 ఏళ్ళప్పుడు ఉన్నట్టే ఉండాలని. ఎట్లా ఉంటుంది? ఉండదు. అవకాశం లేదు. వీడికి ఆ లక్షణాలు లేవు. వీడికి చెవులు పనిచేయడం, పనిచేయకపోవడం, కళ్ళు పనిచేయడం మానుకోవడం, ఒళ్ళు వదిలైపోవడం, శరీరం దుర్వాసనలు రావడం ఇటువంటివన్నీ వాడికి లేవు. కానీ ఆ ఉన్న లక్షణాలతో ఉన్న దేహం నేననుకున్నాడు గాబట్టి వాడికింత కష్టం కలుగుతూ ఉన్నది. ఇప్పుడు వాడికి ఆ వేరు చేసి చూసుకునే వివేక జ్ఞానం పోగొట్టుకుని ఉన్నాడు కాబట్టి, నేనేంటి, కానిదేంటి అని వాడికి చూసుకోవడం రావట్లేదు. ఆ వివేక జ్ఞానం, విజ్ఞానం పోయింది గాబట్టి, అదే నేననుకుని వాడు చింత ఆక్రమించి అవస్థ పడుతూ ఉన్నాడు మనవాడు. అనయంబు కాలపుత్రికయను ఈ లోపల కాలము, జర రావాలి, మరణము రావాలి కదా! కాలం నడుస్తూ ఉంటే ఏమవుతుంది? జర వచ్చి చివరికి మరణం రావాలి. ముందు జర వస్తుంది. దాంతో పాటే మరణం గూడా వస్తుంది. ఆగుతాయా? ఒక్కటి గూడా ఆగవు ఇందులో. ఎందుకు ఆగవు? ఆ కాలం అటువంటిది. దాని పేరే అది. చండవేగము అని పెట్టారిక్కడ మన వ్యాసుల వారు. కాలానికి ఇంకొక పేరు అనిమిషము. నిమిషతి చలతి ఇతి అని వేగంగా కదులుతూనే ఉంటుంది అని దానికి అర్థం. కాలం అంటే అర్థం కదులుతూ ఉండేది అని. అది ఆగదు. అది ఆగకుండా కదులుతూ ఉన్నంత వరకు దేహంలో మార్పులు సహజము. గ్యారంటీ. అనుమానం లేదు. అందులో చివరిగా వచ్చేవేమి జరామరణాలు. గ్యారంటీ. అనుమానం లేదు. అనయంబు కాలపుత్రిక అదిగో జర అను ఒక కామిని వరేచ్చన్ అఖిల జగంబు తనయంతన్ కలయ తిరుగుచున్ చని చని ఒక్కనాడు రాజసత్తమా వింటే, ఓ రాజసత్తమా వింటూ ఉన్నావా వింటే, ఓ ప్రాచీన బర్హి అనయము ఒకసారి ఏం జరిగిందంటే కాలపుత్రిక ఉన్నది. కాలకన్య అని పిలుస్తాడు. ఇప్పుడు మన వ్యాసుల వారు ఈ పాత్రకు కాలకన్య అని పేరు పెట్టారు. ఇంతకి దాని పేరు జర. వార్ధక్యం అని అర్థం. అను ఒక కామిని కోరుకుంటూ ఉంటుంది. వర ఇచ్చన్ వరుడు కావాలన్న ఇచ్ఛతో అఖిల జగాలను తనంత తానుగా కలయ తిరుగుతూ వెళ్తూ వెళ్తూ ఒకనాడు ఓ రాజసత్తమ వింటూ ఉన్నవా వీడి పురం దగ్గరికే వచ్చింది. అనగాత్మ రాజర్షి అయిన యయాతి కుమారుడైనట్టి పూరు చేత వరింపగాబడి వలనొప్పన్ అతనికి వరమిచ్చి దౌర్భాగ్యవశతన్ పొంది
ప్రఖ్యాతి గనుట దుర్భగయను పేరను పరుగు అక్కాంతను ఏ పురుషవరుడు వరియింపడయ్యనో పాపము. ఆ తరుణియు ఒకనాడు కరమొప్పన్ బ్రహ్మలోకమున ఉండి వసుధకే తెంచి విను బృహత్వ్రతుడనైన నన్ను వరింపన్ గోరి మనమున కామసర విమోహితయై వేడన్ కరము నేను సమ్మతింపక ఉన్న రోషమునన్ అలిగిందామె. అప్పుడేం జరిగిందంటే, ఓ అనఘాత్మ, ఓ ప్రాచీన బర్హి, మనవాడు యయాతి అని ఒక రాజర్షి ఉన్నాడు. ఈయనది ఒక పెద్ద స్టోరీ. రామాయణం నిండా చూసావు కదా నువ్వు, భారతంలో కూడా. ఇంతకీ ఆయనకు ఒక కొడుకున్నాడు, కుమారుడు పూరు అని. ఈ పూరువు మన కాలకన్యని వరించట ఒకసారి. ఇంకా ఆమె కూడా ఆయనను వరించి ఆ తర్వాత ఏదో వరం కలిగింది. దౌర్భాగ్యం వల్ల ఆమె ఎంతో పేరు తెచ్చుకుంది. ఆమెకు ఆ పేరే ఉన్నది, దుర్భగ అని, దౌర్భాగ్యం అని అర్థం ఆ పేరు. ఆ జరకు దౌర్భాగ్యం అని ఒక పేరున్నది. ఇంకా ఆ కాంతను చూసి ఏ పురుషుడు, ఏ పురంలో ఉన్నవాడికైనా సరే ఆ జర అంటే నచ్చదు. వార్ధక్యం అంటే ఎటువంటి వాడికైనా సరే, వాడు స్త్రీ పురంలో ఉన్నా సరే, పురుష పురంలో ఉన్నా సరే, వాడు బయటికి చూడ్డానికి స్థూల శరీర పరంగా ఆడవాడిగా కనిపించినా, మగవాడిగా కనిపించినా సరే, జర ముసలితనం వస్తున్నదంటే ఆడవాళ్లకు నచ్చదు, మగవాళ్లకు నచ్చదు. అబ్బా, ముసలితనం వచ్చిందంటే వాళ్ళకు నచ్చదు, వీళ్లకు నచ్చదు. కొంతవరకు దాన్ని కప్పేద్దామని ప్రయత్నం చేస్తారు. రంగులన్నీ పూద్దామా, రకరకాల జిగేల్ జిగేల్ చొక్కాలన్నీ వేసుకొని తిరుగుదామా, ఇంకేమైనా చేద్దామా, ఇంకెట్లోకట్లా ఈ వార్ధక్య చిహ్నాలు కనిపించకుండా ట్రై చేద్దామా అని చూసుకుంటారు. ఇంక చేయగలిగినంత చేస్తారు, లేకపోతే ఊరుకుంటారు. కానీ వాళ్ళు ఎన్ని పైపూతలు పూసినా సరే, ఆ లోపల నుంచి వార్ధక్యం మొదలైందంటే మాత్రము ఆ దేహం కుళ్ళిపోవడం, శిథిలం అవ్వడానికి సిద్ధమవుతూ ఉన్నదంటే ఇంక దాన్ని ఆవడం అసలు ఎవ్వరి తరము కాదు. అందుకని ఈ కాంత అంటే, జర అంటే, వార్ధక్యం అంతే ఏ పురంలో ఉన్నవాడికి కూడా నచ్చదు. ఎవ్వరు వరించకపోయేసరికి వధు 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 అనేసరికి ఆ తరుణియు ఒకనాడు ఏం చేసిందంటే, కరమొప్పని చక్కగా బ్రహ్మలోకం నుంచి బయలుదేరి భూమి మీదకి వచ్చింది. అక్కడ నన్ను చూసింది. తెలుస్తున్నదా ప్రాచీన బర్హి? బృహత్ వ్రతుణ్ణి, బ్రహ్మవ్రతుణ్ణి ఉన్నాను నేను. బ్రహ్మచర్యంలో ఉన్న నన్ను చూసి నన్ను వరించింది. వరించేసరికి, నన్ను కోరుకునేసరికి మనసులో కామసర విమోహితయై ఉన్నది ఆమె. మన్మథ బాధతోటి బాధపడుతూ నన్ను వేడుకున్నది. నేను కావాలని కోరుకున్నది. కరము ఇంక నేను కూడా చక్కగా కుదరదమ్మా, ఐమ్ సారీ అని చెప్పాను. ఇంకా ఆ విధంగా సమ్మతింపక ఉండేసరికి రోషంతో ఆమె అలిగింది. ఎందుకు అలిగింది? ఎవరి పట్ల అలిగింది? కాలకన్య నారదుణ్ణి కోరుకున్నది. నారదుడు నో ఛాన్స్, సారీ అని చెప్పాడు. ఇంకా ఆమె అలిగింది అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఒక్కసారి ఆధ్యాత్మికంగా చూద్దాము కథ. సరే గాని, కాలము నారము దగ్గరికి వచ్చి నువ్వు కావాలని కోరుకున్నది. నారం అంటే జ్ఞానము, నారదము అంటే నారం దదాతి ఇతి అని ఏదైతే జ్ఞానాన్ని ప్రదానం చేసే తత్వం ఉన్నదో దాన్ని నారదం అని పిలుస్తారు. లేదా నరత్వాన్ని తొలగించేది అని కూడా దానికి అర్థము. నారదము అంటే నరత్వాన్ని తొలగించేది అని అర్థం. ఇప్పుడు అటువంటి జ్ఞానం దగ్గరికి కాలము రాలేదు. ఎందుకు? జ్ఞానం ఎప్పుడు కాలాన్ని దాటి ఉంటుంది. కాలానికి ఎప్పుడు కర్మలతోటే పని. కర్మలుంటేనే కాలం ఉంటుంది. కర్మలు లేకపోతే కాలం ఆగిపోతుంది. జ్ఞానం దగ్గరికి వచ్చేసరికి కాలం ఆగిపోతుంది, కాలం ప్రవర్తించదు అని ఆ విషయాన్ని ఇక్కడ కథలాగా చెప్తూ ఉన్నారు. కాలం వచ్చి నన్ను కోరుకున్నది అంటే కర్మలు చేయాలి. ఇప్పుడు నేను కర్మలు చెయ్యను అని చెప్పాను. నేను జ్ఞానంలోనే ఉన్నాను. జ్ఞాననిష్టలో ఉన్న వాళ్ళకి కాలం ఆగిపోతుంది. అందుకనే దాన్ని నైమిసారణ్యం అని పిలుస్తారు. ఎందుకు? మనం ఇంతకు ముందే చెప్పుకున్నాము. కాలానికి అనిమిషము అని పేరున్నది. అనిమిషము అంటే ననిమిషతి చలతీతి అని, అదే పనిగా కదులుతూనే ఉంటుంది ఆగకుండా అని దానికి అర్థం. ఇప్పుడు ఆ రకంగా
కదులుతూ ఉండేదానికి అనిమిషము అని పేరు గదా! కదలకుండా ఆగిపోయిన దానికి నిమిషం అని పేరు. నిమిషము అంటే ఆగిపోయిందని అర్థం. అందుకనే నైమిషారణ్యం. నిమిషము అంటే కాలం ఎక్కడ ఆగిపోయిందో. కాలం ఎక్కడ ఆగిపోతుంది? కాలము కర్మలున్నంత వరకే ప్రవర్తిస్తుంటుంది. కాలము జ్ఞానం దగ్గరకొస్తే ఆగిపోతుంది. కాబట్టి నైమిషారణ్యంలో జ్ఞానం ఉంటుంది గాబట్టి, కర్మలు లేవు గాబట్టి కాలం ఉండదు. ఆగిపోతుంది. అందుకని ఇక్కడికొచ్చేసరికి అది ప్రవర్తించదు. అందుకని కాలం ఏం జెప్పిందంటే, ఇంక ఇక్కడ అలిగింది కోపంతో ఏదో అన్నది అని మన నారదుల వారు, మన వ్యాసుల వారు కథా పరంగా చెప్తూ ఉన్నారు. ఏమన్నది అంటే ఇట్లనును. పైగా కావాలంటే చూసుకుందాము మన పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్ తోటి నిజంగా గూడా జ్ఞానం దగ్గరికొస్తే కాలం ఆగిపోతుంది. కర్మల దగ్గరకుంటేనే కాలం ప్రవర్తిస్తూ ఉంటుంది అన్నది మనం పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ తోటి చూద్దాము. ఇప్పుడు ఏదో 7 గంటలకి ప్రతిరోజొచ్చి ఇక్కడ మనందరం కలిసి చదువుకోవాలి అని ఒక కర్మ ఉన్నది. కాబట్టి అప్పుడు కాలం ప్రవర్తిస్తూ ఉంటుంది. లేదా ఏదో మనము 9 గంటలకి ఎక్కడికో వెళ్ళాలి. లేదా రాత్రి 10 గంటలకు తిని పడుకోవాలి. అట్లా ఏమైనా ఒక పని ఉన్నది, కర్మ ఉన్నది అంటే, ఆ కర్మ ఉన్నందుకే కాలము ప్రవర్తిస్తూ ఉండడం ఉంటుంది. అప్పుడే టైం చూసుకుంటాం మనము. కానీ ఎప్పుడైతే మనకేం పని లేదనుకోండి. మనకేం పని లేదు, ఆఫీస్ లేదు, లాంగ్ వీకెండ్ చేసేదేమీ లేదు. ఏదో పిజ్జా తెప్పించుకున్నాము. ఆకలేస్తే తింటాం లేతే లేదు. ఆ రకంగా ఏదో టీవీ చూసుకుంటో ఏంటో ఉన్నాం మనం. లేతే పుస్తకం చదువుకుంటో ఏంటో. ఏది పట్టించుకోకుండా ఉన్నామనుకోండి. అప్పుడు కాలం ఎట్లా గడిచిందో, ఎంత గడిచిందో కూడా తెలియకుండా ఉంటుంది. ఎందుకు? కాలం ఆగిపోయింది గదా! అందుకని తెలీదు. గడుస్తున్న కాలం ఎందుకు తెలీదు? ఎందుకు అంటే కర్మలు లేవు గాబట్టి, నేను నా పాటికి ఊరికనే జ్ఞానంగా మాత్రం ఉన్నాను. ఊరికే తెలుసుకుంటున్నాను, ఉన్నానంతే. ఏమి చేయట్లేదు గాబట్టి, అప్పుడు కాలం ఎంత జరిగింది? టైం ఎంతయింది అని చూడవలసిన అవసరం గూడా లేదు. అప్పుడు కాలం ఆగిపోతుంది. ఎంతయిందో గూడా మధ్య మధ్యలో చూసుకుంటే తప్ప తెలీదు ఎంతయిందో. అట్లా ఉంటుంది. ఇంతకి. మన కాలకన్య మన నారదుడి దగ్గరికొచ్చి ఏమన్నదంటే, "మునీంద్ర మదీయ ఆశా విముఖుండవైన నీకు ఏకత్ర అవస్థానంబు లేక ఉండునుగాక" అని శపించి, విహత సంకల్పయై మత్ ఉపదేశంబునంజని యవనేశ్వరుడు భయనామకుడు అయిన వానిని గదిసి ఇట్లనియెను. "ఓ మునీంద్ర! నా ఆశకు నువ్వు విముఖుడివయ్యావు గదా! నేనేం ఆశించాను? నేను కాలమై నీ దగ్గరికొస్తే నువ్వు కర్మల్లో ప్రవర్తించవలసి ఉన్నది. కాలముంటే కర్మలుంటాయి. నువ్వు విముఖుడివై ఉన్నావు కర్మలకు. కాబట్టి నీకు ఏకత్ర అవస్థానం ఉండదు. నీకు ఒక్క అవస్థ ఉండదు. ఇప్పుడు కాలంతో సంబంధం ఉంటేనే మనకు రకరకాల అవస్థలుంటాయి. మనకి ఎటువంటి అవస్థలుంటాయి? బాల్యావస్థ, యవ్వనావస్థ, వార్ధక్యావస్థ మొదలైన అవస్థలు ఒక మనిషికి కాలంతో కనెక్ట్ అయ్యి ఉంటాయి. అటువంటి అవస్థలు జ్ఞానానికి ఉండవు. ఇప్పుడు నా స్థూల దేహానికి బాల్యంలో ఉండడమో, యవ్వనంలో ఉండడమో, వార్ధక్యంలో ఉండడమో స్థూల దేహానికి ఉంటుంది. కర్మలు చేస్తూ ఉన్న దేహానికి. కానీ లోపల నా జ్ఞాన దేహానికి బాల్యావస్థ లేదు, యవ్వనావస్థ లేదు. అదెప్పుడూ ఒకటేలాగా ఉంటుంది. లోపల జ్ఞానంగా ఉన్నది ఒకటేలాగా ఉంటుంది జ్ఞానదేహము. అట్లానే ఇంకొక రకమైన అవస్థలు చూద్దాము. నిద్రావస్థ, ఏదో స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, జాగ్రత్తవస్థ అవన్నీ కాలంతో కనెక్ట్ అయ్యి ఉంటాయి మళ్ళీ. జ్ఞానం ఎప్పుడూ ఉంటుంది. అన్ని అవస్థల్లో ఉంటుంది. జ్ఞానము జాగ్రత్త అవస్థలో ఉంటుంది, స్వప్నావస్థలో ఉంటుంది, సుషుప్తి అవస్థలో ఉంటుంది. అది దాని పాటికి అది ఉంటుంది. దానికి కాలంతో సంబంధం లేదు. కానీ అదిగో ఈ అవస్థలన్నీ కాలంతో, కర్మలతో మాత్రమే కనెక్ట్ అయ్యి ఉంటాయి. జాగ్రత్త అవస్థ అదిగో కర్మలు చేయాలి. ఏదో స్వప్నావస్థ అదిగో నిద్రపోవాలి. సుషుప్తి అవస్థ అసలేం తెలియకుండా స్పృహ తప్పి పడుండాలి. ఇటువంటివన్నీ రకరకాల అవస్థలుంటాయి. కానీ జ్ఞానానికి సంబంధం లేదు. నువ్వు ఒక అవస్థకి లిమిట్ అయ్యి ఉండవు. పరిచ్ఛిన్నం కాదు అని జ్ఞానం గురించి చెప్తూ ఉన్నదది. ఇక్కడ శపించడము అంటే శాపము అంటే అనడము అని అర్థం. శాపము అంటే శపము అంటే చెప్పడము అని అర్థం. కాబట్టి మన కాలం ఏం చెప్పిందంటే, నువ్వు కర్మల్లోకి దిగట్లేదు. నువ్వు కర్మల్లో ప్రవర్తించట్లేదు గాబట్టి, నీకు ఒక్క అవస్థతో సంబంధం లేదు. అన్ని అవస్థల్లో నువ్వు వ్యాప్తమై ఉన్నావు అని చెప్పింది అని చెప్తున్నారు. ఇక్కడ ఏదో డైలాగ్ లాగా చెప్తూ ఉన్నది యాక్చువల్‌గా తత్వపరంగా విషయము. ఇంతకి ఆ విధంగా మన మునికి చెప్పింది. తర్వాత మరి నన్నేం చేయమంటావు? జ్ఞానుల దగ్గర కాలం ప్రవర్తించదు గాబట్టి,
అది నిమిషమై ఉంటుంది గాబట్టి, నాకు కర్మిష్ఠులు గావాలి ఎవరినైనా చూపిస్తావా అంటే, సరే చూపిస్తాను పట్టు అని విహత సంకల్పయ్యై ఆమె సంకల్పము నేను కావాలని కోరుకున్నది అది విహతము పని చేయలేదు కాబట్టి, మత్ ఉపదేశంబు నన్ను ఏం చేయమంటావు చెప్పు అంటే, నేనొక ఉపదేశం చేశాను ఆ కాలానికి. దాంతో అదేం చేసిందంటే యవనేశ్వరుడు ఉన్నాడు. యవనులకు రాజు భయుడు అన్న పేరున్నవాడు. ఆయన దగ్గరికెళ్ళి ఆయన్ని అడుగు అన్నాను. ఆయన దగ్గరికి వెళ్ళి గదిసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో ఇట్లా అన్నది. భయం అంటే ఏమి? మృత్యువు అని అర్థం. భయమే మృత్యువు. మృత్యువు దగ్గరికెళ్ళి అకాలము నన్ను పెళ్లి చేసుకో, నేను నిన్ను వరించాను అని అడుగుతూ ఉన్నది. అవనీపతి భయనామక యవనాకులాధీశ్వరుడవగు నినున్ పతిగా తవిలి వరింపగ వచ్చితిని సవినయముగా వినుము భూత సంకల్పమునన్. ఓ అవనీపతి ఓ రాజా, భయమన్న పేరున్నవో యవనులకు రాజువై ఉన్న నువ్వో ఎవరున్నావో అటువంటి నిన్ను నేను పతిగా తవిలి కావాలని తగులుకుని కోరుకున్నాను, వరించాను, అందుకని వచ్చాను. సవినయంగా నేను నీకు ఒక మాట చెప్తూ ఉన్నాను. భూత సంకల్పము ప్రపంచంలో ఇట్లా అనుకుంటారు, దాని గురించి చెప్తున్నాను విను. కలుగు మత్ కామితంబు వృధగాదు. భూతాల ప్రాణుల గురించి నేను సంకల్పించి ఒక కోరిక కోరుతూ ఉన్నాను. ప్రాణుల గురించి సంకల్పించి నేను ఒక కోరిక కోరుతూ ఉన్నాను. అది వృధాగా వ్యర్థం కారాదు. లోకంలో వేదాల్లో కూడా దేయగ్రాహ్య రూపంబైన వస్తువు యాచ్యమానం బగుచుండన్ ఎవ్వండు వసంగునో ఎవ్వండు ఇందు దీయమానం బగుచుండన్ కోరండో అట్టి వీరులు ఇద్దరునో జడ స్వభావులు అని సత్పురుషులు శోకంబు నొందుదురో. ఒక మాట చెప్తాను విను. ప్రాణుల గురించి నేను ఒకటి సంకల్పించాను, నాకు కోరిక ఉన్నది, అది నువ్వు తీర్చు. ఎందుకు అంటే ఇంకొక మాట చెప్తాను. లోకంలో అయినా సరే వేదాల్లో అయినా సరే శాస్త్రం చూడు, నువ్వు కావాలంటే లౌకికంగానైనా చూడు. దేయగ్రాహ్య రూపమైన ఒక వస్తువు ఉన్నదనుకో, ఇవ్వవలసిన రూపంలో ఒక వస్తువు ఉన్నదనుకో, దాన్ని ఒకడెవడో యాచ్యమానుడు అడుగుతూ ఉన్నాడు అనుకో. ఇచ్చేందుకు ఒక వస్తువు ఉన్నది, దాన్ని ఇవ్వమని ఎవడైనా అడుగుతూ ఉంటే, అయితే వీడు ఇవ్వకుండా ఉన్నాడు అనుకో. ఎవరో ఒకడు పలానా వస్తువు కావాలని అడుగుతున్నాడు, అది నీ దగ్గర ఉంది కానీ నువ్వు ఇవ్వవనుకో. అటువంటి వాడు జడ స్వభావి. లేదా ఇంకొక రకం చెప్తాను. ఎవ్వడు ఇందు దీయమానం బగుచుండన్ కోరండో. లేదా ఒక వస్తువు ఉంది, ఒకడు ఇవ్వాలనుకుంటున్నాడు అనుకో. ఆహా నాకు వద్దండి నేను పుచ్చుకోను అన్నాడు అనుకో. అటువంటి వాడు కూడా మూర్ఖుడు. ఎవరైతే ఇవ్వవలసిన వస్తువును ఎవరైనా అడుగుతుంటే కూడా ఇవ్వను అన్నాడు అనుకో, వాడు కూడా మూర్ఖుడు. లేదా ఒక ఇవ్వవలసిన వస్తువు నేను ఇస్తాను పట్టు అంటే పుచ్చుకునేవాడు నాకు వద్దుపో అన్నాడు అనుకో, వాడు కూడా మూర్ఖుడు. కాబట్టి అట్లాంటి వాళ్ళిద్దరు కూడా మూర్ఖులు అని సత్పురుషులు వీళ్ళని చూసి బాధపడుతూ ఉంటారు. కాబట్టి నిన్ను భజించడం అంటే నీ దగ్గరికి వచ్చాను. విభజనం అంటే విడిపోవడం, భజనం అంటే కలుసుకోవడం. నిన్ను కలుసుకుని నిన్ను చేరుకున్న నన్ను కరుణార్ద్ర చిత్తుడవై భజింపుము. నువ్వు కూడా దయతో నన్ను చేరు, నన్ను పొందు. ఇట్టి ఆర్తానుకంపయు పురుష ధర్మము. ఈ విధంగా ఆర్తులను దయతో మన్నించడము పురుష ధర్మము అని పలికినన్ ఆ కాలపుత్రిక వచనంబులు విని యవనేశ్వరుడు దేవగుహ్య చికీర్షువగు దానిని కనుగొని మందస్మిత వదనుండగుచు ఇట్లనియే. ఆ కాలపుత్రిక చెప్పిన మాటలను విని మన యవనేశ్వరుడు ఇది దేవకార్యము అని అర్థం చేసుకుని ఆ కాలకన్యను చూసి నవ్వుతూ ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, విను తరుణి, యాచ్యమానం బనదగు నీ లోకమందు అతి అశుభవు సజ్జనులకు అసమ్మతవునగు నిన్ను అభినందింపకుండ్రు నిరిన్ ఎవ్వారును. ఓ తరుణి విను చెప్తాను. కోరుకుంటూ ఉన్నావు నువ్వు, కానీ నిన్ను లోకులు ఎందుకు కోరుకోరు అంటే నువ్వు అతిగా అశుభవు. అందుకని సజ్జనులకు నువ్వు సమ్మతవు కావు. అందుకని ఎవరు నిన్ను అభినందించరు ఎవ్వారును. నీకు వేరే ఒక మార్గం చెప్తాను. నువ్వు మనుషుల్ని కోరుకుంటే వాళ్ళు వద్దు వద్దు అంటారు. నువ్వు వాళ్ళని డైరెక్ట్‌గా కోరుకుంటే ఉపయోగం లేదు. బ్యాక్ డోర్ ఛానెల్స్ ఉన్నాయి. నేను అవి చెప్తాను విను. కావున నేను జ్ఞానదృష్టితో నీకు
పతి నిరూపణంబు చేసేదను. నీకు భర్తగా ఎవరైతే బాగుంటారో నేను నేను నీకు ఐడెంటిఫై చేసి చూపిస్తాను. నిరూపించడం అంటే ఐడెంటిఫై. అది ఎట్లనినన్ మదీయ సేనా సహాయంబు బడసి ప్రజానాశం బొనరించినట్టు నీవు అవ్యక్త గతివై కర్మ నిర్మితంబైన లోకంబులను అనుభవింపుము. నా సేన ఉన్నది. నా సేన ఉన్నాయి. రాత్రులు పగళ్ళుగా ఉన్న కాలమంతా నా సైన్యము. వాటన్నింటినీ సహాయంగా పెట్టుకుని నువ్వు ప్రజలను నాశనం చేయడం కోసమే అవ్యక్తమైన మార్గంలో కర్మల వల్ల నిర్మితమైన లోకాలు అంటే దేహాలున్నాయి, జీవితాలు, జన్మలు. అందులోకి దూరి నువ్వు అక్కడే ఉండి అనుభవించు. ఈ ప్రజ్వారుడని వాడు కనిపిస్తున్నాడు కదా! వీడు పక్కనే ఉన్నవాడు. వీడు నా తమ్ముడు. వీడు ప్రజ్వారుడు, నేను భయుడు. నువ్వు కాలకన్య, నువ్వు జర. సరిగ్గా సరిపోయింది. ఈ ప్రజ్వారుడెవడు? తాపత్రయాలు. వీడు తాపత్రయాలు లోపలే ఉండి ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపాలన్నీ వాడు కలిగిస్తుంటాడు. నువ్వేం చెయ్యి? జర వాళ్ళలో వార్ధక్యం కలిగిస్తుండు. మీ ఇద్దరు ఇటువైపుకి నా వైపుకి తీసుకుని రండి. ఈ రాత్రులు పగళ్ళుగా నా సహచరులను పంపిస్తాను, నా సైన్యం. వాళ్ళని పెట్టుకుని మీ ఇద్దరు, వాడేమో తాపత్రయాలు, నువ్వేమో వార్ధక్యం, మీ ఇద్దరు ఇటు లాక్కొచ్చారంటే నేను మింగేస్తాను భయుణ్ణి, మృత్యువును. ఓకే, మన ముగ్గురం కలిసి ఇట్లా అనుభవిద్దాం వీళ్ళని. నీవు మదీయ భగినివి కాబట్టి వీడు నా తమ్ముడు, ఇప్పటి నుంచి నువ్వు నా చెల్లెలు. మన ముగ్గురము ఈ విధంగా ఈ పని పూర్తి చేద్దాము. మీ ఇద్దరు కూడి ఈ లోకంలో అవ్యక్తుడును భీమ సైనికుడునై ఏను వర్తింతును. మీ ఇద్దరిని పెట్టుకునే ఈ లోకంలో నేను వ్యక్తం కాకుండా బయటపడి తెలియకుండా మృత్యువుగా భయంకరమైన సైన్యంతో కూడి ప్రవర్తిస్తూ ఉంటాను అని ఆ భయనామకుడైన యవనేశ్వరుని దిష్టకారులైన సైనికులు ప్రజ్వార కాలకన్యాయుక్తులై భూమండలము ఎల్ల తిరుగుచు ఒకనాడు అతివేగంపున భౌమభోగ్యాడ్యమున జరత్ పన్నగా పాలితంబైన పురంజను పురంబున ఆవరించి ఉన్నంతన్. ఈ విధంగా ఆ భయుడు అన్న పేరున్నవాడు, ఆ యవనరాజు, దిష్టకారులు ఆదేశించిన విధంగా కర్మలు నిర్వర్తించే సైనికులు, ప్లస్ మన ప్రజ్వారుడు తాపత్రయాలు, వాళ్లతో పాటు కాలకన్య మన జర, వీళ్ళందరూ కలిసి ఈ భూమండలమంతా తిరుగుతూ ఒకరోజు వేగంగా కదులుతూ ఈ భూమి మీద ఉన్న భోగాలన్నింటినీ అనుభవిస్తూ ఆఢ్యము సంపన్నమై ఉన్న జరత్ ముసలిదైపోతూ ఉన్న, ఆ ప్రాణం కూడా ముసలిదైపోతూ ఉన్నది. దాని చేత పాలింపబడుతూ ఉన్న ఈ పురంజరమన్న పురాన్ని ఆవరించారు అందరు కలిసి కూడి. ఆ విధంగా ఉన్నప్పుడు స్వాభిభూతుడైన పురుషునకు నిస్సారత్వంపు కలిగించున్నట్టి కాలకన్యక, ఈ దేహాభిమానంతో ఉన్న పురుషుడికి సారము నశించే విధంగా ముసలితనాన్ని కలిగించే కాలకన్య బలాత్కారంగా ఆ పురాన్ని చేరి, ఆ పురంజనుడి యొక్క పురాన్ని చేరి అనుభవిస్తూ ఉన్నది, లోపల నుంచి మింగేస్తూ ఉన్నది. అట్లు కాలకన్య కోపభుజ్యమానమైన పురంబు సర్వద్వారంబులందును సర్వతోధికంబుగా యవనులు ప్రవేశించి తత్పురంబు సమస్తంబు పీడింపన్. ఈ విధంగా కాలకన్య మహాకోపంతో అనుభవిస్తూ ఉంటే ఆ పురంలో అన్ని ద్వారాల్లో కూడా ఇంకా అన్ని ద్వారాలు పట్టుత్వం తప్పి ఉన్నాయి. ఆ ద్వారాల్లో నుంచి అన్ని విధాలుగా కూడా యవనులు ప్రవేశించి ఆ పురంలోకి సమస్తాన్ని పీడిస్తూ ఉంటే ఆ పురమంతా ప్రపీడ్యమానం ప్రకృష్టంగా పీడింపబడుతూ ఉండగా అభిమాని ఇంకా వాడికి ఆ దేహాభిమానం అట్లానే ఉన్నది మన పురంజనుడికి. ఇంకా వాడి పరిస్థితి ఏమి అని మనము వచ్చే వారం కలిసి కూర్చొని తెలుసుకుంటూ వెళ్దాం. వాడి పరిస్థితి ఏమి, మన పరిస్థితి. వాడి పరిస్థితి కాదు ఇక్కడ, మన పరిస్థితి. దాని గురించి మనం తెలుసుకుంటూ వెళ్దాము, ఆలోచన చేసుకుందాము. ఈ దేహము నేనన్న ఈ పిచ్చి భావనలో నుంచి ఎట్లోకట్లా బయటపడడానికి మన వ్యాసుల వారు మన కోసం దయతో చెప్తూ ఉన్న విషయం ఇది. అర్థం చేసుకుంటూ గ్రహిస్తూ ఆ దేహ భావనకి దూరంగా ఆత్మస్థితికి దగ్గర అవుతూ ఉందాము. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. శుభం భవతు.